హాయ్ గాయ్స్, కల్కి 2898 AD సినిమా చూస్తాను భయ్యా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో కాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. సో అది కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో కాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. సో ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. ఈ మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మురు టైపా? ఎక్స్క్యూజ్ మీ. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్యా. అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సినిమా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దిశా పటాని హాట్ ఉంది భయ్యా. కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ క్లోజెస్ట్ లోనే ఉంటుంది భయ్యా. ఆ వరల్డ్ అంత గ్రేట్ ఫీల్ రాలేదు నాకు. బట్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్యా ఈ సినిమాలో. మరి నాగశ్విన్ కి తీసుకోవడం రాలేదా, లేకపోతే సంతోష్ నారాయణకి ఇవ్వడం రాలేదో అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఉంది భయ్యా. ప్రమోషన్ ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.